ఇంకా అంగుళిక. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది సాక్షాత్తం ఆ సూర్యభగవానుడికి సంబంధించిన సూర్యభగవానుడు అండ్ కాలచక్రానికి సంబంధించిన ఇద్దరు ప్రేమికుల కథ గురించి చెప్తున్నాం మనం. ఇద్దరు ప్రేమికుల కథ. అలాంటి ఇద్దరు ప్రేమికుల మధ్యకి ఒక దుష్టాత్మ ఎంటర్ అయ్యి విఘాతం కలిగిస్తే దాని తాలూకా ఏంటి యాక్షన్ ఏంటి అన్నదే మన క్లుప్తంగా చెప్పే కథ అంగుళిక. And but మీరందరికీ if you can understand what I'm trying to say, I'll be very happy. ప్రేమ్ గారు చెప్పినట్టు అంగుళిక predominantly a movie about first time I think Indian screen లో సూర్య భగవానుడు మీద ఒక కాన్సెప్ట్ తీశారు. దట్ ఈస్ ప్రేమ్ గారు. అండ్ నాకు కాన్సెప్ట్ చెప్పినట్టు ఐ థాట్ ఇట్ వాజ్ లిటిల్ డిఫరెంట్. నార్మల్ ఒక థ్రిల్లర్ జానర్ ఇది, కానీ ఎక్కువ ఇప్పుడు చెప్పను బికాజ్ యూ నాట్ యెట్ స్టార్టెడ్ షూటింగ్. చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటుంది ఫిలింలో. సో ఆల్ వీ కెన్ సే ఇస్ when it releases, look forward to it. Thank you. Yes, I play Angulika. It's a pretty కొంచెం ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు, పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. And I'm kind of looking forward to it. I started my career with Telugu films, and here I am back again doing Telugu films, my first love. In spite of doing a lot of Hindi films also, I think I can still consider Telugu my first love. And all you media and everybody is very lucky for me and Annapurna Studios, because I did my first film, Muhurat, also same way, Sampangi. Now getting to work with Priyamani again after Mithrudu, and talented young man here, Prem Aryan. The reason I said yes to this film was because of the enthusiasm and dedication of Prem Aryan to his film. He's a little scary when he tells you the story because he gets very animated. I agree. But that is the best thing. That shows that you are passionate and you have love and that fire for your craft. So as Priyamani and Director Garu has said about the subject, I will not reveal much about the subject, but look forward to starting of the film and support from the media, so that our effort and our sincere effort and చేస్తున్నారు. కానీ మనం రికగ్నైజ్ అవ్వాలంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో వెళ్ళాలి మనం ముందు. సో అలా ప్లాన్ చేయండి సార్ అని చెప్పాము. సో ఒక 3 months టైం తీసుకొని ప్రేమ్ గారు ఒక మంచి కథతో మా దగ్గరికి వచ్చారు. ఆ కథ విని కొంచెం ఇంప్రెస్ అయ్యాం. సో మనం ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆలోచిస్తుంటే సో డైరెక్టర్ గారు మన ప్రేమని గారు, దీపక్ గారు అయితే మన కరెక్ట్ యాప్ట్ ఉంటుందండి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ప్రేమన్ గారు అయితే బాగా చేయగలరు అని అన్నారు. సో ఫస్ట్ మేము మేడం అప్రోచ్ చేయడం జరిగింది. సో మేడం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇలా ఈరోజు మీ ముందుకు వచ్చాం.